మరి మేము వాళ్ళకి అండగా ఉంటాం. కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి కుర్చీ చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరటంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్ధరామయ్యను హుటాహుటిన ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కుర్చీలాట మొదలైంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ అధిష్టానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలను బుజ్జగించి అధికారం చేపట్టేలా చేసిన హైకమాండ్ కు ఇప్పుడు ఆ ఒప్పందమే తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాల్సిందేనని డీకే శివకుమార్ వర్గం గట్టిగా పట్టుబడుతుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఒక్క పిలుపుతో కన్నడ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. హస్తినలో ఏం జరగబోతోంది? సిద్ధరామయ్య కుర్చీకి ఎసరొచ్చినట్టేనా, లేక డీకే శివకుమార్ కు చొక్కెదురు కానుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుపై సిద్ధరామయ్య కూడా తనదైన శైలిలో స్పందించారు. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మన్నారని, అయితే ఎందుకు పిలుస్తున్నారా అన్నదే తనకు తెలియదని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎత్తుగడలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం మాటలతో కాకుండా చేతలతో తన బలాన్ని నిరూపించుకోవాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఒక్కరే ఢిల్లీకి వెళ్లటం లేదు. తన వెంట ఏకంగా 100 మంది ఎమ్మెల్యేలను, కేబినెట్ మంత్రులను తీసుకెళ్లి అధిష్టానం ముందు తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. పార్టీలో తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తనను కాదని మరో నిర్ణయం తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు పంపేందుకే ఈ వ్యూహం పన్నినట్లు సమాచారం. ఇది ఒక రకంగా అధిష్టానికి సవాల్ విసరడమే. మరోవైపు ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. దీనిపై ఆయన స్పందిస్తూ, హైకమాండ్ పిలిస్తే నేను కూడా ఢిల్లీ వెళ్తాను. సీఎం మార్పుపై వ్యాఖ్యానించడం నా పని కాదు అని పైకి ప్రశాంతంగా కనబడుతున్నా ఆయన అంతరంగం మాత్రం వేరేలా ఉంది. 2 రోజుల క్రితం మంచి రోజులు ముందున్నాయి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అర్థాలను సంతరించుకున్నాయి. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి అనేది అంతు చిక్కటం లేదు. కర్ణాటక వ్యవహారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెద్ద చిక్కుగా మారింది. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలను ఏకం చేసే వ్యూహంతో రాహుల్ ముందుకెళ్తున్నారు. అలాంటి టైంలో బలమైన ఓబీసీ నేతగా ఉన్న సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం కష్టమే అంటున్నారు. ఇది కేవలం కర్ణాటకకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ సున్నితమైన అంశం వల్ల రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను మార్చేందుకు విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే డీకే శివకుమార్ ను శాంతింపజేసేందుకు కొన్ని ఆల్టర్నేట్ ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డీకేకు అత్యంత కీలకమైన హోంశాఖను అప్పగించడంతో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్ కు త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును కేటాయించేలా అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్ ఈ తాత్కాలిక ప్రయోజనాలకు ఒప్పుకుంటారా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఓవైపు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకే వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి, మరోవైపు ఓబీసీ సీఎంను తొలగిస్తే జాతీయ స్థాయిలో ఎదురయ్యే నష్టం, ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ హైకమాండ్ ఎలా నలిగిపోతుందో చూడాలి. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ముందు అనేక ఆప్షన్లున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించడం, అయితే డీకే శివకుమార్ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు భారీ స్థాయిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం, ఇందులో భాగంగా డీకే శివకుమార్ కు హోం, ఇంధనం, బెంగళూరు అభివృద్ధి వంటి కీలకమైన పోర్టుఫోలియోలు కేటాయించడం, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయటం,
దీనివల్ల సిద్ధరామయ్య సీఎంగా కొనసాగినా ప్రభుత్వంలో డీకే పట్టు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది రెండు వర్గాలను తాత్కాలికంగానైనా శాంతింపచేసే ఒక మధ్య మార్గం. కానీ అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధరామయ్య ఎంతవరకు అంగీకరిస్తారు అనేది కూడా చూడాలి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.